జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కోటీశ్వరుల బిడ్డను సామాన్యురాలనుకుని తాళి కట్టాను. ఒక ఆపదలో నుంచి కాపాడుతున్నాననుకుని ఈ నరకంలోకి తెచ్చిపడేశాను. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడండి. లేదండి, మీరు నాకు అంతా మంచి చేశారు. మీరే దేవుడే మమ్మల్ని కాపాడారు. మీరే లేకపోతే మంగ నేను ఏమైపోయేవాళ్ళమో. ఒక రకంగా మన ఇద్దరి గతం ఒక్కటే. ఉన్నత కుటుంబంలో పుట్టి పేదరికం అనుభవిస్తున్నాం. అన్నీ ఉండి కఠోరమైన బాధలు పడుతున్నాం. నీ కష్టాలకు కారణం నేనేనమ్మా. నా అమాయకత్వం, నా నిస్సహాయితే హర్షని ఇల్లు దాటేలా చేసింది. నా మమకారం మళ్ళీ హర్షని ఇంటికి రప్పించింది. మా వల్ల నువ్వు బాధలు పడుతున్నావమ్మా. మేము రావటం మీకు సంతోషాన్నిస్తే అది మాకు బాధ కాదత్తయ్య, బాధ్యత. కానీ మీరు మా వల్లే మంగకు దూరం అయ్యారు కదండి. ఆ బాధను ఎలా భరిస్తారు? నేను మాత్రమే మంగకి దూరం అయ్యానండి. మీరు అత్తయ్యకి దూరం అయ్యారు. అత్తయ్య మీకు దూరం అయింది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంది. చనిపోయిన మనుషుల్ని సమాధి చేస్తారు, కానీ బ్రతికున్న మనిషిలో కూడా ఒక సమాధి ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద సమాధి అది. దాని పేరే మన హృదయం. ఎన్నో ఆశలు, కలలు, కోరికలు, ఆనందాలు అన్నీ మన హృదయంలో సమాధి చేస్తాం. కానీ పైకి నవ్వుతూ ఆ సమాధిని మూస్తాం. చివరికి ఏదో రోజు నిజమైన సమాధిలోకి వెళ్ళిపోతాం. ఇంత చిన్న వయసులో ఎందుకమ్మా అంత పెద్ద వైరాగ్యం? అబద్ధం చెప్పానా అత్తయ్య? నిజం చెప్పావమ్మా. నేను కూడా ఎన్నో ఆశల్ని చంపుకున్నాను. ఏ రోజైనా మీ మామయ్య ప్రేమగా ఒక్క మాటైనా మాట్లాడతారేమోనని ఎదురు చూస్తున్నాను. ఒక్కరోజైనా ఆయన నాతో ప్రేమగా ఉండాలని నా కోరిక. అది తీరదని తెలుసమ్మా. నువ్వన్నట్టు నా గుండెలో ఆశల్ని, కోరికల్ని సమాధి చేశాను. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.